హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో డేటాబ్రిక్స్ డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి, డేటా మేనేజ్మెంట్లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటివి టేబుల్స్ కానివ్వండి, ఫైల్ సిస్టమ్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, సో మనం ఎలా యూజ్ చేయాలి, సో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో నిన్న నేను వీడియోలో క్లస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు క్లస్టర్స్ గురించి ఆ వీడియో చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి కంప్లీట్గా డేటా మేనేజ్మెంట్. సో డేటా మేనేజ్మెంట్ అంటే మనం డేటా ఎలా స్టోర్ చేస్తామో, టేబుల్ టైప్స్ ఎన్ని ఉంటాయి, డిబిఎఫ్ఎస్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. సో డేటా మేనేజ్మెంట్లో కంప్లీట్గా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. మొదటిది వచ్చేసి డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్. సో ఎప్పుడైతే మీరు అజూర్ డేటాబ్రిక్స్కి వర్క్ చేస్తారో, అజూర్ డేటాబ్రిక్స్ ఏంటంటే కంప్లీట్గా మనం స్టోర్ చేసే ఫైల్స్ అన్ని డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టంలో స్టోర్ అవుతాయి. సో హెచ్డిఎఫ్ఎస్ మీరు ఆల్రెడీ వింటారు కదా, ఇది సిమిలర్ అలానే ఉంటుంది. కాకపోతే దీనికి డేటాబ్రిక్స్ వాడు మెయింటైన్ చేస్తాడు కాబట్టి దీన్ని డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్స్ అంటారు. ఓకే, డిబిఎఫ్ఎస్. హెచ్డిఎఫ్ఎస్ బదులు ఇది డిబిఎఫ్ఎస్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మనం ఫైల్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, ఇమేజెస్ కానీ ఏవైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అలానే మనం ఈ డిబిఎఫ్ఎస్ని మనం మౌంట్ చేసుకోవచ్చు. అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కానీ, అజూర్ ఏడిఎల్ఎస్ కానీ మౌంట్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది డిబిఎఫ్ఎస్ అనమాట. నెక్స్ట్ డేటాబేస్. సో డేటాబేస్ అంటే నార్మల్గా ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇక్కడ కూడా, కాకపోతే ఇది కంప్లీట్గా డేటాబ్రిక్స్ సైడ్ స్టోర్ అవుతుంది. సో ఏదైతే మనం ఫైల్ సిస్టమ్ ఉంటుందో ఆ ఫైల్ సిస్టంలో స్టోర్ అవుతుంది. సో మెటా డేటా వచ్చేసి 2 టైప్స్ మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అయితే మనం ఎక్స్టర్నల్ డేటాబేస్ మనం స్పెసిఫై చేసి కన్ఫిగర్ చేసుకోవాలి, లేదంటే డిఫాల్ట్ ఇంటర్నల్గా మెటా డేటా స్టోర్ అవుతుంది. సో ఇది డేటాబేస్ రిలేటెడ్. ఇంకా టేబుల్స్ వచ్చేసి అగైన్ మనము వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వ్యూస్ని మనం ఇక్కడ లోకల్ టేబుల్స్ అంటాము. గ్లోబల్ టేబుల్ అంటే ఫిజికల్ టేబుల్ అనమాట. ఫిజికల్ టేబుల్ అంటే మేనేజ్ టేబుల్ అంటాం, అది ఇంటర్నల్గా స్టోర్ అవుతుంది. ఇంకా మెటా స్టోర్ విషయానికి వస్తే కానీ డిఫాల్ట్ మనకి హై మెటా స్టోర్ అవుతుంది, ఎక్స్టర్నల్గా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మనం డేటా మేనేజ్మెంట్ రిలేటెడ్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా మనం దీన్ని మేనేజ్ చేయాలని చూస్తే, సో మీరు డేటాబ్రిక్స్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఒక డేటా అని ఒకటి ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. డేటా అని ఉంది కదా. సో డిఫాల్ట్ మనకు ఒక డేటాబేస్ ఉంటుంది డిఫాల్ట్ అని. అవి కాకుండా మనం ఏదైనా డేటాబేసెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఒక డేటాబేస్ ఉంటుంది, అవి కాకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక పైథాన్ నోట్బుక్ క్రియేట్ చేసాను, దీంట్లో ఎస్క్యూఎల్ కమాండ్ రన్ చేస్తున్నాను. %SQL స్పెసిఫై చేసి మనం ఏదైనా ఎస్క్యూఎల్ రన్ చేయొచ్చు. డేటాబేస్లో లిస్ట్ ఆఫ్ డేటాబేస్ షో చేయాలంటే షో డేటాబేస్ టైప్ చేసి కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ డేటాబేస్లన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అంటే ఇక్కడ డిఫాల్ట్ ఒకటి ఉంది, టెస్ట్ డిబి ఉంది. నేను టెస్ట్ డిబి అనేది ఒకటి క్రియేట్ చేశాను. డిఫాల్ట్ వచ్చేసి మనకి ఒకటి ఉంటుంది. సో మనం ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే కన్నా క్రియేట్ టేబుల్ స్పెసిఫై చేస్తాం, అలానే డేటాబేస్ కూడా అలానే స్పెసిఫై చేస్తాం. కాకపోతే ఏంటంటే టేబుల్కి మనం ఫైల్ లొకేషన్, ఫైల్ టైప్ ఇవన్నీ ఉంటుంది, డేటాబేస్కి ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ డేటాబేస్ నేమ్. సో డేటాబేస్ నేమ్ వచ్చేసి టెస్ట్ డిబి ఇక్కడ ఇస్తున్నాను. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే అది లేకపోతే క్రియేట్ అవుతుంది, ఉంటే ఇగ్నోర్ అవుతుంది, అందుకే ఓకే వచ్చింది మనకి ఇక్కడ. లేదు మనం ఇంకో డేటాబేస్ నేను DB1 అని స్పెసిఫై చేస్తున్నాను, ప్రస్తుతానికి ఇక్కడ మనకి లేదు చూడండి, ఓన్లీ టెస్ట్ ఉంది. సో అది కూడా క్రియేట్ అయింది. సో ఇక్కడికి వెళ్ళి మీరు డేటాకి వెళ్తే చూడొచ్చు. సో DB1 కూడా క్రియేట్ అయింది కదా. సో ఈ విధంగా మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే డ్రాప్ చేయాలనుకుంటే కనుక మనం డ్రాప్ డేటాబేస్ ఇఫ్ ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్ తీసేసి ఎగ్జిస్ట్, ఎందుకంటే ఫెయిల్ కాకూడదు కదా మనకి, అందుకోసం. సో ఇప్పుడు డ్రాప్ అయిపోయి ఉంటుంది. రిఫ్రెష్ చేయండి ఒకసారి. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి చూడండి డ్రాప్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, అలానే డ్రాప్ చేయొచ్చు. క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనం క్రియేట్ చేసేటప్పుడు ఇఫ్ నాట్ ఉండాలి, డ్రాప్ చేసేటప్పుడు ఎగ్జిస్ట్ ఉండాలి. సో నార్మల్గా ప్రొడక్షన్లో మనం డ్రాప్ అనేది చేయము, అసలు కమాండ్ అనేది ఎక్కడ స్పెసిఫై చేయకూడదు. జస్ట్ మనం ఇక్కడ ట్రైనింగ్ కోసం చెప్తున్నాను, మనం రియల్గా వర్క్ చేసేటప్పుడు ఎక్కడ కానీ డ్రాప్ కానీ డిలీట్ కానీ మీరు రాయకూడదు. సో అది రాస్తున్నారంటే కంప్లీట్గా మీరు ప్రికాషన్స్ తీసుకొని రాసుకోవాలి, ఎక్కడ రాస్తున్నారు, ఏ టేబుల్కి రాస్తున్నారు, ఏ డేటాబేస్కి రాస్తున్నారని. సో ఇక్కడ నాకు ఒక ఫైల్ ఉంది, CSV ఫైల్, దాన్ని నేను రీడ్ చేసి స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో రిక్వైర్మెంట్ ఏంటంటే
మనం ఇప్పుడు టేబుల్స్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, ఇంకా టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మనకు డేటా కావాలి కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే ఆ డేటాని ఫస్ట్ ఒక డేటా ఫ్రేమ్లోకి రీడ్ చేస్తున్నాను. సో టేబుల్స్ నేను చెప్పాను ఆల్రెడీ, మనకి 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి ఇక్కడ. ఇంటర్నల్ టేబుల్ అనొచ్చు లేదా మేనేజ్ టేబుల్ అనొచ్చు. సో అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. సో మీరు డేటాకి వెళ్తే యాడ్ డేటాకి వెళ్తే మీకు ఇక్కడ DBFS ఉంటుంది, డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇక్కడ యూజర్లో హైవ్ ఉంటుంది. ఈ హైవ్లో వేర్ హౌస్లో స్టోర్ అయ్యేదాన్ని ఇంటర్నల్ ఆర్ మేనేజ్ టేబుల్ అంటాము. సో మీరు టేబుల్ను డ్రాప్ చేస్తే డేటా కూడా డిలీట్ అయిపోతుంది. దీన్ని మేనేజ్ టేబుల్ లేదా ఇంటర్నల్ టేబుల్ అంటాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈ స్పార్క్ రీడ్ యూజ్ చేసి CSV ఫైల్ని రీడ్ చేస్తుంది. ఈ ఫైల్ని ఈ డేటా ఫ్రేమ్లో ఒక డేటా ఉంటుంది. మీరు స్కీమా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అవి చూపిస్తుంది డేటా సగా ప్రింట్ స్కీమా అంటే కినా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే అదే డేటా ఫ్రేమ్ని రైట్ చేస్తున్నాను. సో DBF1 ఉంది కదా, డేటా ఫ్రేమ్ 1 రైట్ ఏ ఫార్మాట్లో రైట్ చేస్తున్నాను, పార్కెట్ ఫార్మాట్లో సేవ్ యాజ్ టేబుల్ అనమాట. సేవ్ యాజ్ టేబుల్ అంటే ఏంటంటే ఈ డేటాబేస్లో TestDBలో ఎంప్లాయీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. తర్వాత మోడ్ వచ్చేసి 2 మోడ్స్ ఉంటాయి, అపెండ్, ఓవర్ రైట్ ఉంటుంది. ఓవర్ రైట్ అంటే ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే డ్రాప్ అయిపోయి మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది. సో నేను ఓవర్ రైట్ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకవేళ టేబుల్ ఉంటే కన్నా. బట్ మీరు రియల్ టైంలో ఓవర్ రైట్ యూజ్ చేసేప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయాలి, ఎందుకంటే ఫుల్ డేటా రాకపోతే డేటా మొత్తం డ్రాప్ అయిపోతుంది. సో నేను రన్ చేశాను, ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయి ఉంటుంది. సో మనం దీన్ని రన్ చేయాలంటే టేబుల్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ టేబుల్ క్రియేట్ అయిందా లేదా చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. డేటాలో DBలోకి వెళ్ళి చూడు, ఇక్కడ టేబుల్ ఉంది కదా EMP అని, లేదా SQL క్వరీ రన్ చేయొచ్చు. సో %SQL పెట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ అది రన్ చేస్తే మనకు డేటా అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం 15 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఈ విధంగా మనం ఇది ఇంటర్నల్ ఆర్ మేనేజ్ టేబుల్ అంటాం. ఓకే, సో ఇంకో డేటాబ్రిక్స్లో ఇంకో నేమ్ వచ్చేసి గ్లోబల్ టేబుల్ కూడా అంటాం. గ్లోబల్ టేబుల్ అంటే ఏంటంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈ టేబుల్ని, ఇది గ్లోబల్ టేబుల్. ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ టేబుల్ అంటాం. సో ఎక్స్టర్నల్ టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ టేబుల్ అంటే ఏంటంటే క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ పర్టికులర్ లొకేషన్లో. అంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ టేబుల్ వచ్చేసి ఈ వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. ఎక్స్టర్నల్ టేబుల్ వచ్చేసి టేబుల్ నేమ్ ఒకటే క్రియేట్ అవుతుంది, డేటా వచ్చేసి ఎక్కడన్నా ఫైల్ సిస్టంలో ఉంటుంది. ఆ ఫైల్ సిస్టమ్ వచ్చేసి DBFS ఫైల్ సిస్టమ్ అనమాట. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ డ్రాప్ ఇఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ EMP ఎక్స్టర్నల్ టేబుల్. మనం డేటాబేస్ నేమ్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్లోకి వెళ్ళి క్రియేట్ అవుతుంది. ఇది మనం డేటాబేస్ నేమ్ స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ అనే ఒక డేటాబేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి క్రియేట్ అవుతుంది. స్టోర్డ్ యాజ్ పాకెట్ ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఎక్స్టర్నల్ టేబుల్. ఎక్స్టర్నల్ టేబుల్ అంటే టేబుల్ ఇది కూడా డేటా వచ్చేసి వేరే లొకేషన్లో ఉంటుంది, వేరే హౌస్లో ఉండదు. సో మనం అన్ని క్వైరీ మొత్తం డేటా అంతా వర్క్ అవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం డ్రాప్ చేసామంటే టేబుల్ని, బట్ ఆ ఫైల్ లొకేషన్ డేటా ఉంటుంది అలానే. సో దీన్ని మనం ఎక్స్టర్నల్ టేబుల్ అంటాం. సో ఎక్స్టర్నల్ టేబుల్ ఏంటంటే మనం టేబుల్ డ్రాప్ చేస్తే డేటా ఉంటుంది, కానీ టేబుల్ ఒకటే డ్రాప్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో టేబుల్ దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ టేబుల్ అంటే ఏంటంటే మనం టేబుల్ డ్రాప్ చేస్తే టేబుల్తో పాటు డేటా కూడా వెళ్ళిపోతుంది. అదే డిఫరెన్స్ అనమాట ఇక్కడ ఇంటర్నల్ టేబుల్కి ఎక్స్టర్నల్ టేబుల్కి. సో ఇంకో టైప్ వచ్చేసి వ్యూస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ డేటాబేస్లో వ్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంప్ వ్యూ అనేది క్రియేట్ చేస్తాము. ఆ డేటా ఫ్రేమ్ మీద క్రియేట్ చేయొచ్చు, ఒక ఫైల్ మీద కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది డేటా ఫ్రేమ్ని. ఆ డేటా ఫ్రేమ్ మీరు SQL యూజ్ చేయాలంటే ఒక వ్యూ క్రియేట్ చేస్తాము. ఆ వ్యూ క్రియేట్ చేసి మనం SQLలో రన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్వైరీ ఆ డేటా ఫ్రేమ్ రన్ చేస్తుంది. సో నార్మల్ డేటా ఫ్రేమ్ మనం SQLలో రన్ చేయలేం డైరెక్ట్. ఆ డేటా ఫ్రేమ్స్ ఓన్లీ PySparkలోనే రన్ చేయగలుగుతాం. సో నీ డేటా ఫ్రేమ్స్ మనం SQLలో రన్ చేసుకోవాలనుకుంటే కినా ఒక టెంపరరీ వ్యూ క్రియేట్ చేస్తాం, క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంప్ వ్యూ. ఆ నేమ్ ఇస్తాం, నేమ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలో ఆ డేటా ఫ్రేమ్ మీద. సో అది మనం ఈ నేము SQLలో వాడుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకొకటి ఫైల్ సిస్టమ్ మీద టెంపరరీ వ్యూ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. టెంపరరీ వ్యూ అని చూడండి ఇక్కడ, ఇది ఫైల్ సిస్టము. పైది వచ్చేసి డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయకుండానే ఒక ఫైల్ సిస్టమ్ ఉందనుకోండి,
ఆ CSV ఫైల్ సిస్టమ్ దగ్గర ఇది. సో ఇది కూడా ఇంకో ఆప్షన్ అనమాట. మనకి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గానే మనం ఫైల్స్ని రీడ్ చేయొచ్చు. ఏమని చేస్తాం, ఎక్స్టర్నల్ టేబుల్ లాగానే క్రియేట్ టెంపరరీ వ్యూ అని క్రియేట్ చేసుకొని సో దాన్ని కూడా రన్ చేసుకోవచ్చు. చూడండి ఇది. సో నేను డిఫరెన్షియేషన్ ఉండడానికి కోసం ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాను. సో అందుకే చూడండి, బట్ డేటా అయితే వస్తుంది కదా. సో ఈ విధంగా మనం డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టేబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, హైవ్లో కానివ్వండి, డేటాబ్రిక్స్లో కానివ్వండి. ఇంటర్నల్ ఆర్ మేనేజ్డ్. కొందరు ఇంటర్నల్ అంటారు, కొందరు మేనేజ్ టేబుల్ అంటారు. అది వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. టేబుల్ డ్రాప్ చేస్తే డేటా కూడా వెళ్ళిపోతుంది. ఎక్స్టర్నల్ టేబుల్ అంటే ఏంటంటే మనకు ఒక ఫైల్ మీద టేబుల్ క్రియేట్ చేస్తాము, డేటా రీడ్ చేయొచ్చు. కానీ మనం టేబుల్ని డ్రాప్ చేస్తే డేటా అలానే ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ అనమాట ఎక్స్టర్నల్ టేబుల్కి. ఇంకా వ్యూస్ విషయానికి వస్తే కినా వ్యూస్ మనం డేటా ఫ్రేమ్ మీద క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే డేటా ఫ్రేమ్స్ మనం SQL వాడుకోలేము కాబట్టి ఆ డేటా ఫ్రేమ్లో ఒక వ్యూ క్రియేట్ చేసుకొని ఆ వ్యూని మనం SQL వాడుకోవచ్చు. ఇది డేటా ఫ్రేమ్ రిలేటెడ్ వ్యూ. డైరెక్ట్ ఫైల్ మీద కూడా మనకు వ్యూ క్రియేట్ చేయొచ్చు. ఫైల్ మీద కూడా మనం వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వ్యూ ఏంటంటే క్రియేట్ టెంపరరీ వ్యూ అనమాట. సో ఫెయిల్ ఫాస్ట్ అంటే ఏదైనా మనకి మాల్ ఫంక్షన్ అంటే ఇన్వాలిడ్ డేటా ఉంటే కన్నా ఎర్రర్ రాకుండా ఇది మనం మోడ్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం డేటాబ్రిక్స్లో వాడుకోవచ్చు. అంటే టేబుల్స్ క్రియేట్ చేయడం, డేటాబేస్ని క్రియేట్ చేయడం, టేబుల్స్ని సేవ్ చేయడం. అంటే ఈ డేటా ఫ్రేమ్ నుంచి ఒక టేబుల్ని సేవ్ చేయాలంటే మనం సేవ్ యాజ్ టేబుల్ వాడతాము. మనం ఫస్ట్లో చూపించాను కదా, ఇక్కడ మోడ్ ఓవర్ రైట్ కానీ అపెండ్ కానీ వాడచ్చు. అలానే సేవ్ యాజ్ టేబుల్ ఉంది కదా, ఈ ఆప్షన్ వాడాం. సో టేబుల్ అంటే డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఇది ఫార్మాట్, ఏ ఫార్మాట్ CSV అయితే CSV, పాకెట్ అయితే పాకెట్, ORC అయితే ORC. ఏ ఫార్మాట్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో హైవ్లో ORC యూజ్ చేస్తాము. డేటాబ్రిక్స్కి వచ్చేసరికి మనం పాకెట్ యూజ్ చేస్తాం. అంటే డెల్టా టేబుల్స్కి వచ్చేసరికి పాకెట్ యూజ్ చేస్తాము. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ అనమాట. ఇంకొకటి DBFS. సో DBFS వచ్చేసి ఫైల్ సిస్టమ్, నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఫైల్స్ అన్నీ స్టోర్ అయ్యాయి, DBFSలో స్టోర్ అవుతాయి కాబట్టి సో మనకు ఆ ఫైల్స్ని చూడాలనుకుంటే కనుక ఇక్కడ స్టోర్ అయిన ఫైల్స్ చూడాలనుకుంటే కనుక మనం ఒక కమాండ్ కూడా ఉంటుంది. సో ఆ కమాండ్ ఏంటంటే 2 కమాండ్స్ ఉంటాయి. %FS కూడా యూజ్ చేయొచ్చు. %FS LS అంటే ఆ ఫైల్స్ సిస్టమ్ ఏమైతే అన్ని చూపిస్తుంది ఇక్కడ. FS అంటే ఫైల్ సిస్టమ్, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. DB యూటిలిటీస్ కూడా మనకుంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. సో కొద్దిగా టైం కన్జ్యూమింగ్. మీన్ వేల్ మనం ఇంకో క్వైరీ కూడా రాస్తాం ఇక్కడ. DBFS ఇక్కడ చూడండి, ఇది ఫైల్ సిస్టమ్స్. అంటే ఇక్కడ అన్ని ఫైల్స్ ఉన్నాయి, డేటా సెట్స్ అని ఇవి ఉన్నాయి. డేటా సెట్స్ వచ్చి మనం ప్రాక్టికల్కి ఈ డేటా సెట్స్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఫైల్స్ మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఆ ఫైల్స్ మనం ఇక్కడ చూపిస్తాను ఏ ఫైల్స్ ఉంటాయి అనేది. LS అంటే లిస్ట్ చూపిస్తుంది. సో దీంట్లో చాలా ఉన్నాయి చూడండి. ఆర్ డేటా సెట్, అడల్ట్, ఎయిర్లైన్స్, కోవిడ్, ఇలా చాలా డేటాస్ ఉంటాయి ఇక్కడ. దీనిని మనం ట్రైనింగ్కి వాడుకోవచ్చు, ప్రాక్టికల్కి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా ఇంజనీరింగ్కి, ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి AWS S3 బకెట్లో స్టోర్ అయ్యి ఉంటే మనం ఓన్లీ రీడ్ ఓన్లీ ఉంటుంది, మనకి రైట్ చేయలేము ఈ ఫైల్స్ని. సో డేటాబ్రిక్స్ డేటా సెట్స్ అనేది ప్రాక్టికల్కి, రీడింగ్కి యూజ్ చేస్తాం. ఇది FS. సో FS కాకుండా మనం DBFS యూటిలిటీస్ అని కూడా వాడచ్చు. సో DBFS యూటిలిటీస్ ఏంటంటే .FS.LS. సో ఇది కూడా మనం వాడచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం డబుల్ కోట్స్లో స్పెసిఫై చేయాలి ఏదైతే లొకేషన్ మనం వెరిఫై చేస్తున్నామో. సో ఇది మనకి ఇంకో ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇది ఈ ఫార్మాట్లో వచ్చింది కదా. మన టేబుల్ ఫార్మాట్లో కావాలంటే డిస్ప్లే యూజ్ చేయొచ్చు ఇక్కడ. చూడండి, సో FS కూడా వాడచ్చు. అలానే DB యూటిలిటీస్ అని ఉంది కదా, అంటే డేటాబ్రిక్స్ యూటిలిటీస్ ఇవి. FS అంటే ఫైల్ సిస్టము, LS అంటే లిస్ట్. సో వీటిలో కూడా రిమూవ్ చేయడానికి, కాపీ చేయడానికి అన్ని కమాండ్స్ ఉంటాయి. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది డేటా మేనేజ్మెంట్. డేటా మేనేజ్మెంట్ అంటే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టము, డేటాబేసెస్, టేబుల్స్, మెటా డేటా. సో ఇవన్నీ కలిపి మనం డేటా మేనేజ్మెంట్ అంటాము. సో ఇది ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.